ఒక రోజు నైట్ కిచెన్ క్లీన్ అయిపోయినా మా ఇంట్లో మనుషుల కన్నా ఎక్కువ చీవలే ఉంటాయి. ఇంకొక మెతుకు పడినా సరే ఏంటో తెగ చీవలు వచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. అందుకని చెప్పేసి నైట్ క్లీన్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ మధ్య బియ్యానికి కూడా చీవలు పడుతున్నాయి. అందుకని చెప్పేసి చీవల మీద అయితే రాస్తున్నాను. ఇక్కడ అయితే నైట్ కిచెన్ క్లీన్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఏ పని నేనట్టు అనిపిస్తుంది. కిచెన్ క్లీన్ అయిపోతేనేమో ఇంకా మొత్తం చాలా పని అనిపిస్తుంది. ఇంకా క్లీన్ చేస్తానో లేదా ఇంకా మార్నింగ్ అన్నం అయితే పొంగబెట్టేస్తాను. ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే కర్రీ కోసం చికెన్ అయితే వండుతున్నాను అనమాట. చికెన్ వచ్చేసి నేను నైట్ తెచ్చుకున్నాం అనమాట. నేను నైట్ చికెన్ తెచ్చుకున్నాము. అందులో సగం ఏమో బిర్యానీ అయితే ఉండే అనమాట. బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే ఇంకో సగం అయితే మార్నింగ్ కర్రీ కోసం అయితే ఉంచాను. అందుకని చెప్పేసి క్యారెట్స్ కోసం చికెన్ కర్రీ అయితే వండేస్తున్నాను. ఎప్పుడు బిర్యానీ ఉన్నా ఒకటి అయితే అనుకుంటాను. మళ్ళీ వారం రోజులకి ఏ బిర్యానీ తినకూడదు, వేడి చేస్తుందని. అదేంటో కానీ మళ్ళీ 2 days కి మళ్ళీ బిర్యానీ తినాలనిపిస్తుంది. మళ్ళీ బిర్యానీ వండేసుకుంటాము. ఆ ఫ్యామిలీలో అయితే అస్తమాలు తిన్న బోర్ కొట్టిన ఫుడ్ అయితే బిర్యానీ అనమాట. మీరైతే ఏది ఇష్టంగా తింటారో కామెంట్ చేసేయండి. నాకు తెలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు చికెన్ కర్రీ అయితే. నేను ఎలా వండుతాను వీళ్ళు చూపిస్తాను చూసేయండి. నేను ఆల్రెడీ చికెన్ మ్యాంగో కర్రీ ఎలా వండుతానో చూపించాను. నార్మల్ చికెన్ చూపించలేదు అనమాట. వీళ్ళు చూపిస్తాను చూసేయండి. ముందుగా చికెన్ కడుక్కుని పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా మగ్గినవేనమాట. మగ్గిన దాంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అయితే వేసుకోవాలి. అది బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం కొంచెం మసాలా అయితే వేసుకోవాలన్నమాట. అది కొంచెం బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకుని మగ్గనివ్వాలి. నానైతే 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే కర్రీ అయితే అయిపోయినట్టు అనమాట. అయితే నా స్టైల్లో కర్రీ అయితే ఇలా ఉంటారనమాట. ఈ ప్రాసెస్ లో ఎంతమంది ఇలా కర్రీ చేస్తారో కమెంట్ చేసేయండి. అంతే అండి. వీడియో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.